ma? Nuclear fission. Next siding, nuclear fission. Next siding, nuclear fission. సరే ఏం చెప్తారు న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏమ్మా సో విచ్ హ్యాస్ లో బైండింగ్ ఎనర్జీ హెవీ న్యూక్లియై హ్యావింగ్ లో బైండింగ్ ఎనర్జీ టు గెయిన్ స్టెబిలిటీ యూ హ్యావ్ టు అప్లై ఫిషన్ ప్రాసెస్ బైండింగ్ ఎనర్జీ ఇక్కారు సో అక్కడ యురేనియం తీసుకుంటాం బైండింగ్ ఎనర్జీ తక్కువ ఉంది ఈవెన్ దో ఇట్ ఈస్ హెవీ న్యూక్లియై బికాస్ ఆఫ్ లో బైండింగ్ ఎనర్జీ ఇట్ ఈస్ అన్స్టేబుల్. So to gain stability, you have to maintain fission process where you have to split that heavy nuclei into 2 or more lighter nuclei so that stability maintains antam. So danni ikkada nuclear fission antam. Right. So nuclear fission ante the process of splitting nuclear fission ante the process of splitting nuclear fission ante ma the process of splitting heavier nucleus into the process of splitting heavier nucleus into 2 or more lighter nuclei heavier nucleus into 2 or more lighter nuclei the process of splitting into heavier nucleus into 2 or more lighter nuclei with release of energy 2 or more lighter nuclei with release of energy is called nuclear fission. So ikkada splitting underline chesko the process of splitting heavy nuclei into 2 or more lighter nuclei aa lighter nuclei split chesetappudu some energy also get released so that process what to call it as an nuclear fission antam. Right. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫిషన్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాయమా లెట్ us consider a heavy nuclei నెక్స్ట్ లైన్లో రాయమా let us consider a heavy nuclei that is uranium. Let us consider a heavy nuclei that is uranium బ్రాకెట్లో అమ్మా uranium 23592 uranium 23592 ఆర్డర్ రాసి విను బాబు ఇక్కడ జాగ్రత్తగా వినరా ఒరే నాన్న ఇక్కడ నువ్వు ఎంత బాగా వింటావో అంత ఈజీగా ఆ కాన్సెప్ట్ వస్తుంది ఒరే ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఊరికే టైం పాస్ అని రాబిడంలే మీ ఐపీ న్యూక్లియై 8 మార్క్స్ ఒకటి వస్తుంది ఆ 8 మార్క్సే ఇవన్నీ బైండింగ్ ఎనర్జీ కరువు న్యూక్లియర్ ఫిషన్ న్యూక్లియర్ ఫ్యూజను ఇవన్నీ 8 మార్క్సే ఇప్పుడు నేను చెప్పేదంతా ఒక్కొక్కటి 8 మార్క్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా విను ఇక్కడ నువ్వేం వినుకోకుండా లాస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇది కష్టంగా ఉంది అది కష్టంగా ఉంటుంది ఇనిసి వస్తాయి కదా కాబట్టి ఇను సరే ఇక్కడ ఏమంటున్నాం సో ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్ అంటే హెవీ న్యూక్లియస్ని 2 or more లైటర్ న్యూక్లియస్ కింద స్ప్లిట్ చేసినప్పుడు సమ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతే దాన్నే న్యూక్లియర్ ఫిషన్ అంటాం. దానికోసం ఏం చెప్తాన్నా ఒక అన్స్టేబుల్ లో బైండింగ్ ఎనర్జీ కలిగిండే ఒక యురేనియం హెవీ న్యూక్లియస్ని తీసుకుంటాను యురేనియం 23592 ఇది హెవీ న్యూక్లియస్ నాన్న ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయాలా ఏ యురేనియం స్ప్లిట్ అయిపో అంటే స్ప్లిట్ కాదు ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేయాలంటే ఒక హై పెనట్రేటింగ్ పార్టికల్ నాకు అవసరం అవుతుంది ఆ హై పెనట్రేటింగ్ పార్టికల్ ఏంటి సార్ అంటే న్యూట్రాన్ అంటాం సో అందుకే మీకు న్యూట్రాన్ ప్రాపర్టీస్ చెప్పింటాను స్టార్టింగ్లో మీకు గుర్తుందో లేదో నాన్న హై పెనట్రేటింగ్ పవర్ లో అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పింటాం సో అలా ఒక న్యూట్రాన్ పార్టికల్ని మనం ఇక్కడికి అంటే ఒక న్యూట్రాన్ ప్రొడ్యూస్ చేసి ఆ న్యూట్రాన్స్ని మనం ఇక్కడ స్ట్రైక్ చేస్తాం నాన్న ఈ హెవీ న్యూక్లియస్ యురేనియంలోకి ఎప్పుడైతే నేను న్యూట్రాన్ స్ట్రైక్ చేస్తానో అప్పుడు ఈ న్యూట్రాన్ ఈ హెవీ న్యూక్లియైలో ఉండే యురేనియంలోకి ఎంటర్ అయిపోతుంది సో ఈ న్యూట్రాన్ ఎప్పుడైతే యురేనియంలోకి ఎంటర్ అవుతుందో దిస్ న్యూట్రాన్ పెనట్రేట్స్ ఇంటూ యురేనియం అండ్ స్ప్లిట్స్ దట్ యురేనియం ఇంటూ 2 parts సో అప్పుడు యురేనియం కాస్త 2 parts కింద స్ప్లిట్ అయిపోతుంది ఆ 2 parts ఏంటి సార్ అంటే ఒకటి బేరియం ఇంకొకటి క్రిప్టాన్ సో ఫస్ట్ యురేనియం దాన్ని స్ప్లిట్ చేయాలంటే హై పెనట్రేటింగ్ ఎనర్జీ కలిగిన న్యూట్రాన్ని పంపిస్తాం ఆ న్యూట్రాన్ యురేనియంలోకి వెళ్ళి ఆ యురేనియంని స్ప్లిట్ చేస్తుంది 2 లైటర్ న్యూక్లియై కింద బేరియం యాజ్ వెల్ యాజ్ క్రిప్టాన్ ఈ బేరియం క్రిప్టాన్తో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి నాన్న బేరియం క్రిప్టాన్తో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి యాజ్ వెల్ యాజ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. So this process what to call it as an nuclear
ఫిషన్ ప్రాసెస్ అంటాం. సో న్యూక్లియర్ ఫిషన్ అంటే ఎప్పుడైనా సరే హెవీ న్యూక్లియైని స్ప్లిట్ ఇంటూ లైటర్ న్యూక్లియై. సో 2 or more లైటర్ న్యూక్లియై విత్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని మనం న్యూక్లియర్ ఫిషన్ అంటాం. సపోజ్ లెట్ us consider a heavy nuclei, unstable nuclei, uranium. So you have to maintain some, you have to strike that heavy nuclei with neutron particle. Then it penetrates into the uranium and it splits that heavy nuclei into 2 lighter nuclei, barium and krypton. Along 3 neutrons are produced. So ఆ 3 neutrons ప్రొడ్యూస్ అవ్వడంతో పాటు స్ప్లిట్ అయ్యేటప్పుడు సమ్ ఎనర్జీ గెట్ రిలీజ్డ్. దాన్నే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక ఫిషన్ ప్రాసెస్ వల్ల. సో దీన్నే మనం అటామిక్ బాంబ్స్లో యూజ్ చేస్తాం నాన్న. అంటే బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ఈ 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ వెరీ లెస్, బట్ దీన్ని కాస్త పెంచొచ్చు నాన్న. సో దాన్నే చైన్ రియాక్షన్ అంటాం. అది నెక్స్ట్ చెప్తాను, బట్ ప్రస్తుతానికి మాత్రం ఇది గుర్తుపెట్టుకో. తర్వాత దీని కంటిన్యూషనే చైన్ రియాక్షన్, మోర్ ఎనర్జీ ఎలా ప్రొవైడ్ చేస్తామనేది చెప్తాం. సరే ఫస్ట్ ఇది రాసేసి చెప్తా. బేరియం 14156, క్రిప్టాన్ ఎంత? క్రిప్టాన్ ఎంత? 9236. ఫస్ట్ ఇది రాయి ఎట్లుండే అట్లా. తర్వాత ఒక రియాక్షన్ రాస్తా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కరెక్టా కాదా అని. దెన్ యూ కెన్ గెట్ యువర్ థింగ్. స్ప్లిట్ అయినప్పుడు ఎనర్జీ వస్తుంది, లోపలికి ఎంటర్ అయినప్పుడు కాదు. అది స్ప్లిట్ చేసినప్పుడు ఎనర్జీ బయటకు వస్తుంది, ఎందుకంటే మాస్ సపరేట్ అవుతూ ఉంటుంది. అవును, నువ్వు ఒక యురేనియం న్యూక్లియస్ తీసుకుంటే ఈ ప్యాటర్న్, నేను ఎక్కువ తీసుకుంటా అదే చైన్. నెక్స్ట్ చెప్తా. అయిందా నాన్న? రియాక్షన్ రాయమ్మా. రాయమ్మా చెప్తా రాయమ్మా. ఇది రాసిన తర్వాత న్యూక్లియర్ ఫిషన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ బిలో రియాక్షన్. 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 రాయమ్మా. న్యూట్రాన్ పెనట్రేట్ అవుతుంది యురేనియంకి. ఒరే యురేనియం ఎంత రా? 235 235 92. సో యురేనియం మీకు ఎప్పుడైతే ఆ న్యూట్రాన్ పెనట్రేట్ అవుతుందో 2 లైటర్ న్యూక్లియై కన్వర్ట్ అవుతాను. బేరియం. సో బేరియం ఎంతమ్మా? మాస్ నంబర్ 141 56 ప్లస్ క్రిప్టాన్ అనదర్ లైటర్ న్యూక్లియై ఎంత? 92 36. దాంతోపాటు ఎన్ని న్యూట్రాన్స్ బయటకు వస్తున్నాయి? 3 న్యూట్రాన్స్. దాంతోపాటు ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది? 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. దిస్ ఈజ్ ద న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. బాబు ఇది బ్యాలెన్సా కాదా? చూడు, 235 ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? 236. ఇక్కడమ్మా 141 ప్లస్ 92 ఎంత? 141 ప్లస్ 92 ఎంత? 233. 3 into 1 3 నాన్న. 233 ప్లస్ 3 236. LHS సేమ్. నెక్స్ట్ డినామినేటర్ చూడమ్మా. 92 ప్లస్ 0 అటామిక్ నెంబర్ 92 ఓన్లీ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 56 36 92 బ్యాలెన్స్. సో కాబట్టి ఇక్కడ ఒక యురేనియంకి న్యూట్రాన్తో కొలైడ్ చేస్తే, పెనట్రేట్ చేస్తే 2 లైటర్ న్యూక్లియైతో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఆల్సో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫిషన్ అండ్ మెయింటైన్ స్టెబిలిటీ. సరే ఇక్కడ రాయమ్మా. నెక్స్ట్ పాయింట్ రాయ్. నెక్స్ట్ పాయింట్ నాన్న. నెక్స్ట్ పాయింట్. This nuclear fission process is used in making of atomic bombs. This nuclear fission process is used for making atomic bombs. This nuclear fission process is used for making atomic bombs. సో ఈ అటామిక్ బాంబ్ చేయడానికి ఈ న్యూక్లియర్ ఫిషన్ ఒక ప్రాసెస్ కాదమ్మా, చైన్ రియాక్షన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో నాన్న చైన్ రియాక్షన్. నెక్స్ట్ లైన్లో చైన్ రియాక్షన్.
నెక్స్ట్ లైన్లో చైన్ రియాక్షన్. సరే చూడన్నా, చైన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా. సపోజ్ నీ దగ్గర ఒక యురేనియం న్యూక్లియస్ ఉందిరా 23592, దీన్ని అన్స్టేబుల్ నానా. సో దీన్ని స్టెబిలిటీలోకి తేవడానికి నువ్వు ఏం చేస్తావు, స్ప్లిట్ చేస్తావురా. అంటే ఒక న్యూట్రాన్తో ఈ యురేనియంని పెనట్రేట్ చేస్తావు. ఎప్పుడైతే ఒక న్యూట్రాన్తో యురేనియంని పెనట్రేట్ చేస్తావో అప్పుడు యురేనియం నుండి 2 లైటర్ న్యూక్లియై కన్వర్ట్ అవుతుంది నాన్న. సో 2 లైటర్ న్యూక్లియై కన్వర్ట్ అవ్వడంతో పాటు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి నాన్న. సో ఇక్కడ 2 లైటర్ న్యూక్లియై కన్వర్ట్ అవుతూ ఉంటుంది బేరియం యాజ్ వెల్ యాజ్ క్రిప్టాన్తో పాటు. ఓకే, 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి, N10 N10 N10. ఇక్కడ నీకు ఎనర్జీ ఎంత వస్తుందంటే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎస్, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎనర్జీ సరిపోలేదు సార్, ఐ వాంట్ మోర్, ఇంకా ఎక్కువ మంది చచ్చిపోలేదు సార్, నేను బాంబుని ఇంకా హై పవర్ఫుల్ చేయాలనుకుంటాను సార్. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 న్యూట్రాన్స్ని 3 యురేనియమ్స్కి మనం తీసుకుంటాం. ఏమర్థమవుతుందా? ఒరే నీకు ఇంకా సింపుల్ కావాలంటే ఈ యురేనియం కానీ ఈ దీని గురించి డిస్కషను నీకు ఎక్కడ వస్తుందంటే దురంధర్ సినిమా చూస్తుంటారు మీరు. మామూలు ఓటీటీలో చూసినారో థియేటర్లో చూసినారో నాకు తెలియదు, బట్ దురంధర్ సినిమాలో కానీ లేకపోతే కొన్ని ఫిలిమ్స్లో ఇట్లాంటి మిలిటరీ ఆపరేషన్స్ ఫిలిమ్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువగా దురంధర్ అంతా కూడా ఈ మనీ ఎట్లా ట్రాన్సాక్షన్ వాళ్ళు ఎట్లా డూప్లికేట్ చేస్తారు పాకిస్తానీస్ అనే చూపిస్తాడు. బట్ ఇంకొన్ని మూవీస్లో ఏం చేస్తారంటే ప్లూటోనియం డీల్ ఉంటుంది. ప్లూటోనియం కానీ యురేనియం కానీ థోరియం కానీ ఎక్కువగా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ ఇంపోర్ట్ చేసుకోవడానికి డబ్బులు అవసరం అవుతాయి. సో దానికోసం వాళ్ళు మనీ లాండరింగ్ క్రియేట్ చేస్తారంటే ఇండియాకు దొంగ నోట్లు పంపిస్తారు. పంపించి వాళ్ళు నోట్లు సంపాదించుకొని అది ఫారిన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు యురేనియంని కొనుక్కుంటారు. యురేనియం కొనుక్కొని ఏం చేస్తారు, బాంబ్స్ తయారు చేస్తారు. అవి మన ఇండియా మీదకే వేయాలనేది ప్లాన్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేదే స్పై ఏజెంట్ మూవీస్ ఉండేది అదే. సో వాళ్ళు అక్కడ యురేనియం స్టాప్ చేస్తారు, వాడంతా ఏం చేస్తారు కనుక్కోవడం, ఇవన్నీ కూడా స్పై యొక్క డ్యూటీ. బట్ యాక్చువల్గా జరిగే ఇంటర్నల్ లాజిక్ యురేనియంతోనే. యురేనియం ఇప్పుడు అంతెందుకు, ఇంకా రీసెంట్గా చెప్తా, ఇప్పుడు వార్ జరుగుతుంది ఇరాన్ మీద, ఇరాన్ మీదకి అమెరికా వాడు వార్ హెడ్స్ చేస్తున్నాడు. ఎందుకు వార్ చేస్తున్నాడంటే వాడు ఒకటి చెప్తాడు, ఏమి న్యూక్లియర్ డీల్ వాళ్ళు చేయకూడదు అంటాడు, అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ చేయకూడదు అంటాడు. సో ఈ న్యూక్లియర్ బాంబులు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎక్కువగా ఉండేది ఎవరి దగ్గర తెలుసా, నార్త్ కొరియా, కిమ్. వాడు అనుకుంటే పాకిస్తాన్ ఇండియా 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. వాని దగ్గర అన్ని వార్ హెడ్స్ ఉన్నాయి, అన్ని న్యూక్లియర్ బాంబ్స్ వేస్తాడు వాడు, ఒక్కటేసరికి న్యూక్లియర్ వెపన్ చేస్తాడు. ఆ న్యూక్లియర్ టెస్ట్ మీరు చెయ్యొద్దు అని చెప్తాడు అమెరికా వాడు. ఎవరికి, ఇరాన్ వాళ్ళకి. వాడు మేము ఒప్పుకోం, మేము చేస్తాం, మా కంట్రీ కోసం మేము చేస్తాను వాడు ఫీలింగ్. బట్ అమెరికా వాడు ఏమి, నువ్వు అలా చేస్తే మా మీదకే నువ్వు ప్రయోగిస్తావు, ఎందుకంటే దుబాయ్ ఖతార్ అన్ని దగ్గర ఉంటాయి ఇరాన్కి, ఈజీగా వాడు ప్రయోగించవచ్చు కదా. అవి స్పాయిల్ అయితే వాళ్ళ మిత్ర దేశాలు ఎవరు అంటే అమెరికన్స్, మళ్ళీ మాకు స్పాయిల్ అవుతాయి, మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తావు. అంటే అమెరికా అనేది లీడర్ అనేది వాడి ఫీలింగ్, మళ్ళీ నాది ఎక్కడ వెళ్ళిపోతుందో అనేది వాడి ఫీలింగ్. సో దానికోసం వాడు ఏం చేస్తాడు, వాళ్ళతో కలిపి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు వాడు. ఎవరు, ఇరాన్. ఈ అమెరికాతో పాటు ఇంకోటి రావండి, నేతాన్యాహు గడరా ఓడవాడు. సో వాళ్ళతో పాటు ఇజ్రాయిల్ అమెరికా కలిపి ఇరాన్ మీదకి వెళ్ళడానికి రీజన్ అదే. ఇజ్రాయిల్కి ఏం ప్రాబ్లం అంటే ఇరాన్ దగ్గర ఉండేది ఇజ్రాయిలే, లేపితే ఫస్ట్ వాడినే లేపేది ఇజ్రాయిల్నే, వానికి అది భయం. ప్లస్ ఇప్పుడు ఈ ఇరాన్కి సపోర్ట్ చేస్తుండేది ఎవరంటే జపాన్, రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం అమెరికా నువ్వు నాశనం చేయి, నువ్వు ఏం చేస్తావు చేయి, వెనకలు మేము ఉంటామంటాం. ఎవడు, రష్యన్స్. ఎందుకు రష్యన్స్కి పగ అంటే అమెరికా రష్యా పడదు. ఎందుకు అంటే హిరోషిమా నాగసాకి, అమెరికా వాడు హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బాంబ్ వేసినాడు. కొన్ని ఏళ్ళు అక్కడ చెట్టు కూడా మొలసలేదు, బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ, న్యూక్లియర్ బాంబే. ఇవన్నీ కనిపెట్టిండేవాడు అమెరికానే. అర్థమవుతుందా? సో అందుకే ఈ న్యూక్లియర్ డీల్స్ అనేవి ఎక్కడ జరిగినా కానీ, ఎక్కడ టెస్ట్ జరిగినా కానీ నాటో అంటాం. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ యూనివర్స్ సంబంధించి నాటో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫోరం దాన్ని ఫస్ట్ స్టాప్ చేపిస్తుంది అన్న. సో అలా స్టాప్ చేయకపోతే ఆ నాటో దేశాలన్నీ కూడా కంప్లీట్గా వార్ని ప్రకటిస్తాయి అన్నమాట. సో ఇది బేసిక్గా జరిగే థింగ్. బట్ ఇక్కడ ఈ బాంబు ఏదైతే నువ్వు హై ఎనర్జెటిక్గా మారాలనుకుంటానో, ఒక న్యూక్లియర్ ఫిషన్ నుండి 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ డెవలప్ అవుతాం. నాకు ఇంకా చాలే సార్, ఐ వాంట్ మోర్. అప్పుడు ఏం చేస్తావు, ఎక్కువ యురేనియంని 3 న్యూట్రాన్స్కి ఇచ్చేస్తావురా. సో ఎక్కువ యురేనియంని 3 న్యూట్రాన్స్కి ఇచ్చావు అనుకో, అంటే ఈ న్యూట్రాన్ దగ్గర ఒక యురేనియం, ఈ న్యూట్రాన్ దగ్గర ఒక యురేనియం,
మళ్ళీ ఈ న్యూట్రాన్ దగ్గర ఒక యురేనియం, మళ్ళీ ఏమవుతుందన్న న్యూట్రాన్ యురేనియంతో పెనట్రేట్ అవుతుంది, మళ్ళీ బేరియం క్రిప్టాన్తో పాటు 3 న్యూట్రాన్స్ గెట్ డెవలప్డ్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 న్యూట్రాన్స్, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 న్యూట్రాన్స్. ఇప్పుడు ఆలోచన చేయి, ఇక్కడ 200, ఇక్కడ 200, ఇక్కడ 200, ఇక్కడ 200, టోటల్ ఎంత 2, 4, 6, 800 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. అయినా నేను సాటిస్ఫై కాదు సార్, 800 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ కూడా నాకు సాటిస్ఫై కాలేదు సార్. మళ్ళీ చైన్ రియాక్షన్, మళ్ళీ యురేనియమ్స్ పెట్టుకుంటూ పో, మళ్ళీ ఇక్కడ 3 న్యూట్రాన్స్ వస్తాయి, మళ్ళీ 3 యురేనియమ్స్ 6, 9 యురేనియమ్స్ పంపి మళ్ళీ 27 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి, మళ్ళీ 27 యురేనియమ్స్, మళ్ళీ నెక్స్ట్ అట్లా స్క్వేర్ చేసుకుంటూ క్యూబ్స్ టైమ్స్ చేసుకుంటూ ఇలా నీ చైన్ రియాక్షన్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మళ్ళీ దాన్ని తగ్గిలంటే సార్ నేను చైన్ రియాక్షన్ తెలియక కోపంతో స్టార్ట్ చేసేసాను సార్, హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తాను సార్, నేను దాన్ని రెడ్యూస్ అయ్యా, ఏ చైన్ రియాక్షన్ ఆగిపోతే ఆగిపోయే కాదు. మళ్ళీ ఏం చేయాలా సార్, నువ్వు ఇచ్చే యురేనియమ్స్ని తగ్గి, నువ్వు ఎప్పుడైతే నువ్వు అప్లై చేసే యురేనియమ్స్ తగ్గిస్తావు అనుకోండి, న్యూట్రాన్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ చైన్ రియాక్షన్ కంట్రోల్ అవుతుంది. అలా చైన్ రియాక్షన్ కంట్రోల్ అయ్యే ఫ్యాక్టర్ని కే అంటాం. న్యూట్రాన్ నంబర్ మీద డిపెండ్ అవుతుంది, దాన్నే కంట్రోలింగ్ చైన్ రియాక్షన్ ఫ్యాక్టర్ అంటాం. సరే అది రాద్దాం, ఫస్ట్ ఇటు రైట్ చైన్ రియాక్షన్ చెప్పి ఇది రాసేసే చాలు. ఆ డయాగ్రామ్ ఎలా ఉంటే అలా వేసుకో చాలు. A self-sustained nuclear fission, a self-sustained nuclear fission reaction, a self-sustained nuclear reaction, nuclear fission reaction, a self-sustained nuclear fission reaction, a self-sustained అంటే న్యూట్రాన్స్ వల్ల మళ్ళీ యురేనియమ్స్ ఇస్తే మళ్ళీ న్యూట్రాన్స్ అలా తనందుకు తానే రియాక్షన్ డెవలప్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఏ సెల్ఫ్ సస్టైన్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ producing tremendous amount of energy, producing tremendous amount of energy, producing tremendous amount of energy called chain reaction, producing tremendous amount of energy called chain reaction, called chain reaction. Next point, the ratio of next point, the ratio of number of neutrons in present generation, the ratio of number of neutrons in present generation, the ratio of number of neutrons in present generation to the number of neutrons in previous generation, the ratio of number of neutrons in present generation to the number of neutrons in previous generation called multiplication factor, called multiplication factor, bracket lo k. The ratio of number of neutrons in present generation to the number of neutrons in past generation, the previous generation, is called multiplication factor, bracket lo k. Multiplication factor దాంట్లో k అంటాం. సో ఇప్పుడు k వాల్యూ ఈక్వల్స్ టు 1 అన్నా ఉండాలా, లెస్ దాన్ 1 అన్నా ఉండాలా, గ్రేటర్ దాన్ 1 ఉండకూడదురా. లెస్ దాన్ 1 ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఫిజన్ రియాక్షన్ నువ్వు కంట్రోలింగ్గా ఉంటుందమ్మా. అంటే అర్థం ఏంటి, ఒరే జాగ్రత్తగా చూడు, కే వాల్యూ ఏం చెప్తాన్నా, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్ అంటాన్నా. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్ బై నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ పాస్ట్ జనరేషన్. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ప్రీవియస్ జనరేషన్, దాన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ 3, 6, 9 ఉన్నాయిరా, ప్రజెంట్ జనరేషన్ 9, బట్ ప్రీవియస్ జనరేషన్ చూడు ఓన్లీ 3 నానా. సో 9/3 విచ్ యు గెట్ వాట్ 3.
అంటే K ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం నాన్న. అంటే యూ కెనాట్ కంట్రోల్ దట్ వన్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, యూ కెనాట్ గెట్. అలా కాదు సార్, నేను యురేనియంస్ని తగ్గించేస్తాను సార్, యురేనియం తీసేస్తాను సార్, అప్పుడు ఇక్కడ 2 యురేనియంలు ఉంటాయి సార్, అంటే 6 న్యూట్రాన్స్ సార్. ఇంకా 2 యురేనియంస్ తీసేస్తాను సార్, 2 యురేనియంస్ తీసేస్తే ఒక్క యురేనియం నుండి 3 న్యూట్రాన్స్ వస్తున్నాయి సార్. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే 3 న్యూట్రాన్స్ ప్రెసెంట్, పాస్ట్లో 3 న్యూట్రాన్స్ 3/3 1 అంటే న్యూట్రాన్ నెంబర్ తగ్గిపోతా ఉంది, యురేనియం ఇవ్వడం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఎనర్జీ తగ్గిపోతుంది. దాన్నే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. సో కాబట్టి ఎప్పుడైనా సరే K వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటే కంట్రోల్, గ్రేటర్ దాన్ 1 ఉంటే అన్కంట్రోల్డ్. నెక్స్ట్ అమ్మా, అంటే యురేనియం న్యూక్లియస్ తీసుకుంటాం. యురేనియం న్యూక్లియస్ అంటే యురేనియం ఎలిమెంట్ ఇంత ఉంటుంది, అది కూడా చూపిస్తాం, చూద్దాం. నెక్స్ట్ అమ్మా, న్యూక్లియర్ ఫ్యూజన్. నెక్స్ట్ సైడింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ సో మీకు ఆల్రెడీ తెలుసు, బైండింగ్ ఎనర్జీ కర్వ్లో చెప్పింటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే, సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే లైటర్ న్యూక్లియర్ హ్యావ్ లో బైండింగ్ ఎనర్జీ సో దట్ అన్స్టేబుల్ ఇన్ నేచర్. టు గెయిన్ స్టెబిలిటీ యూ హ్యావ్ టు యూస్ ఫ్యూజన్ ప్రాసెస్. సో ఇక్కడ ఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఎప్పుడైనా సరే లైటర్ న్యూక్లియై గెట్ కన్వర్టెడ్, కంబైన్డ్ అండ్ ఫార్మ్ హెవియర్ న్యూక్లియై టు మేక్ స్టేబుల్. సో దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. రైమా, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more lighter nuclei, the process in which 2 or more lighter nuclei combine, the process in which 2 or more lighter nuclei combine to form heavier nuclei, the process of combining 2 or more lighter nuclei to form heavier nuclei is called nuclear fusion. The process of combining, లేదా the process in which 2 or more lighter nuclei combine to form heavier nuclei, దాన్ని మనం ఏమంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో లైటర్ న్యూక్లియైని కంబైన్ చేసి హెవియర్ న్యూక్లియై కింద కన్వర్ట్ చేసి స్టెబిలిటీని అచీవ్ చేయడాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. రైమా, నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఎప్పుడు కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ సన్ స్టార్స్లో మాత్రమే జరుగుతుందమ్మా. రైమా, దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ సన్ ఆర్ స్టార్స్. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ సన్ ఆర్ స్టార్స్. సన్ స్టార్స్లో ఎక్కువగా జరుగుతుందన్న, సన్ ఆర్ స్టార్స్. నెక్స్ట్ పాయింట్, ఫర్ మెయింటైనింగ్ ఫ్యూజన్ టెంపరేచర్ మస్ట్ బి 10⁻⁷ Kelvin. ఫర్ మెయింటైనింగ్ ఫ్యూజన్ టెంపరేచర్ మస్ట్ బి 10⁻⁷ Kelvin. 10⁻⁷ Kelvin దగ్గర మాత్రమే ఫ్యూజన్ మెయింటైన్ అవుతుంది నాన్న. ఫర్ మెయింటైనింగ్ ఫ్యూజన్ టెంపరేచర్ మస్ట్ బి 10⁻⁷ Kelvin. అన్న, సో ఇక్కడ లైటర్ న్యూక్లియై కంబైన్ చేసి హెవియర్ న్యూక్లియై కదా. నెక్స్ట్ లైన్లో రాయి, లెట్ 4 protons are combined, let 4 protons are combined to form helium nuclei, along with energy, 26 mega electron volt, 26 mega electron volt. సో ఇక్కడ 4 protons అన్నాను, H11 combine to form heavier helium nucleus as well as 2 positrons కూడా డెవలప్ అవుతాయి, ప్లస్ 26 mega electron volt.
బట్ విచ్ మెయింటైన్స్ అట్ అ టెంపరేచర్ ఆఫ్ 10⁻7 కెల్విన్. సన్ అండ్ స్టార్స్లో ఎక్కువగా జరుగుతుందన్న. బ్యాలెన్స్ చూడు 4 ఇక్కడ 2 ఇక్కడ 2 4 సరిపోతుంది. నెక్స్ట్ టైమ్ దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్. దిస్ ప్రాసెస్ ఈజ్ మెయింటైన్ దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్స్. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ హై టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది నాన్న. సరే, సో